ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ సంజు శాంసన్ అస్సలు తగ్గటం లేదు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధిస్తే ఈ గెలుపుతో ఇక సంజు శాంసన్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఈ మ్యాచ్లో తను కీలక పాత్ర పోషించాడు. కేవలం జట్టును గెలిపించడమే కాకుండా వ్యక్తిగత రికార్డుల విషయంలో కూడా సంజు ఇప్పుడు భారత దిగ్గజం విరాట్ కోహ్లీని, విధ్వంసకర వీరుడు డేవిడ్ వార్నర్ను వెనక్కి నెట్టి సరికొత్త చరిత్రను సృష్టించాడు. యువ ఆటగాడు కార్తిక్ శర్మ 41 పరుగులు చేశాడు. విన్నింగ్ షాట్ కొట్టి మెరిస్తే సంజు శాంసన్ తన అజేయమైన ఇన్నింగ్స్తో రికార్డుల రారాజుగా నిలిచాడు. ఐపీఎల్ 2026లో అత్యుత్తమ బ్యాటింగ్ యావరేజ్ కలిగిన ఆటగాళ్ల జాబితాలో సంజు శాంసన్ ఇప్పుడు విరాట్ కోహ్లీని అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. అయితే ఇక ఈ సీజన్లో 300 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లలో సంజుదే పైచేయి. ఇప్పటి వరకు 10 మ్యాచ్ల్లో సంజు 402 పరుగులు చేశాడు. అతని సగటు 57.4గా ఉంది. అటు విరాట్ కోహ్లీ 379 పరుగులతో 54.1 సగటుతో ఉండగా ఈ సీజన్లో సంజు ఎంత స్థిరంగా ఆడుతున్నాడో ఈ గణాంకాలే సాక్ష్యం అని చెప్పొచ్చు. అయితే 57.4 సంజు శాంసన్, 54.6 శ్రేయస్ అయ్యర్ రెండో స్థానంలో, 54.2 ర్యాన్ రికెల్టన్ మూడో స్థానం, 54.1 విరాట్ కోహ్లీ నాలుగో స్థానం, ఎన్రిచ్ క్లజన్ ఐదో స్థానం 53.13తో. ఇక కేవలం యావరేజ్ మాత్రమే కాదు, సిక్సర్ల విషయంలో కూడా సంజు ఇప్పుడు డేవిడ్ వార్నర్ను వెనక్కి నెట్టాడు. 6 భారీ సిక్సర్లు బాదాడు. దీంతో అతని ఐపీఎల్ కెరియర్ మొత్తంలో సిక్సర్ల సంఖ్య చూస్తే 240కి చేరింది. అంతకు మున్పు డేవిడ్ వార్నర్ 236 సిక్సర్లతో టాప్లో ఉంటే అతన్ని అతన్ని దాటుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. అయితే సంజు శాంసన్ 52 బంతుల్లో 87 పరుగులతో అజేయంగా నిలిచినప్పటికీ ఒకవేళ మరో 13 పరుగులు చేసి ఉండే ఈ సీజన్లో తన 3వ సెంచరీని పూర్తి చేస్తున్నాడు. ఒకే సీజన్లో 3 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, జోస్ బట్లర్ వంటి దిగ్గజాల సరసన సంజు కూడా నిలిచేవాడనమాట. బట్ ఎనీవేస్ జట్టు గెలిపే ముఖ్యం అనుకున్నాడు. సో అదే సాధించాడు.